మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. संजोरावृणीमहे तुम यज्ञाय तुम यज्ञपतये दैवी स्वस्तिरस्तिनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु वेदनो तन्नोऽस्तिपदे जगुस्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीरुषः पुरुषः सहस्राक्ष सहस्रपादो सभों विश्वतो भूत्वा अच्छदिश्चद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं नृत्यभूयो भूतानि त्रिपादस्य वदन्ति त्रिपादो द्वये पुनः आशनाश्रयभि अस्माभिराडयायिदा विराजोऽधिपुरुषः अजातोश्चरित्रः अस्याधूमलोकः यत्पुरुषेण अभिजाः सर्वेवा यज्ञमदन्वः वसन्तोऽस्यासि राज्यो श्रीष्मयुद्धशरद्धभिः सत्त्वास्यासम्भृतयः त्रिसप्तसमिधकृताः देवाय यज्ञं गन्धाराः अबद्धं पुरुषं भजो तं यज्ञं बलिः प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवायन्ता राज्यारुषयच्चये तस्मात् यज्ञाः सर्वदा तस्मानिजगे गन्धापुष्टिक्रे तस्मादो सुजस्मायायिदा तस्मादस्माजयन्ता एकेषो भयातः गावो हयग्रे तस्मादो तस्मात् जातायावयः यत्पुरुषं वदतो अनिलाग्रेपयन्नो अगं किमस्य कौ बाहु आहुरूपाना उच्यते ॐ यो वेदां ब्रह्मणो वेदामृतेनामृतामृते तस्मै ब्रह्मजब्रह्माचार्यकेत्यं प्रजान्ततो नागदेवेनैवेनं प्रणेरे ब्राह्मणागेन्द्रे ब्राह्मणो वै सर्वा देवताः सर्वापि देवेनं देवताभिरुद्धरते यावदैर्वै देवतास्ताः सर्वा ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गे तये देवता एव देवताः प्रीणाति पर्याव्यानन्दराय सर्वस्वमोद्रात्मपुरभवति तस्याप्यै सर्वस्य निचै सर्वमेव तेनाप्नोति सर्वं येति शतमानं भवति शताय पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం బాలాజీ ఎస్టేట్ వారి ఆఫీస్ వద్ద అయితే ఉన్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే బాలాజీ ఎస్టేట్స్ వారు రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ వాళ్ళ వేడుకలు కానీ వాళ్ళ విజయాలను కానీ ఉత్సవాలు కానీ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ బాలాజీ ఎస్టేట్స్ అనేది ఇంత విస్తృతంగా ఇంత పెద్ద స్థాయికి అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక చిన్న స్థాయి నుంచి మొదలుకున్న వత్సవయ్య రవి గారు ఇంత స్థాయికి ఎదిగి ఇంతమంది ఎంప్లాయీస్, కొన్ని వందల వేల మంది ఎంప్లాయీస్ కి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎంతో మందికి ఉపాధినిచ్చిన వాడు అయితే ఖమ్మంలో ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే బాలాజీ ఎస్టేట్స్ మిగతా ఎస్టేట్స్ మీద అంటే చాలా పెద్ద ఎత్తున వెంచర్లు వేయడం జరిగింది. ఇన్ని వెంచర్లు అతి తక్కువ కాలంలో వేసిన ఏకైక ఘనత వత్సవయ్య రవి గారికి బాలాజీ ఎస్టేట్కే దక్కుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే విల్లాస్లలో కూడా కన్స్ట్రక్షన్స్ లో కూడా దిగారు. సో విల్లాస్లలో కూడా వాళ్ళు మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీన్ని పురస్కరించుకొని ఒకసారి వత్సవయ్య రవి గారితో ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే సార్. మీ ఈ 12 సంవత్సరాల జర్నీ ఏదైతే ఉందో చాలా ఎన్నో వీటిని తీసుకుంటూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. సో మీ విజయం వెనక రహస్యం? నా విజయానికి రహస్యం మా టీమేనండి, బాలాజీ ఎస్టేట్ టీం. వీళ్ళు ఎప్పుడు ఒక సైనికుల్లాగా పనిచేస్తుంటారు. ఒక 3-4 స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈరోజు 2-3 వేల మందికి ఉపాధి ఇచ్చే కాడికి ఇక్కడ దాకా వెళ్ళిందంటే, ఇక్కడ ఈ బాలాజీ ఎస్టేట్స్ ఎదుగుదలలో ప్రతి ఒక్కరి చెమట ఒక ఇటుక రూపంలో పేర్చబడే సామ్రాజ్యానికి ఇటుక రూపంలో పేర్చబడింది అనమాట. అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక్కసారి మీ ప్రస్థానం ఏంటి అనే విషయాన్ని ఒకసారి చెప్పండి. నేను ఒక సాధారణ గీత కార్మిక కుటుంబంలో జన్మించాను. మాకు ఉన్నది 1 ఎకరం పొలంతోనే నేను ఉండి ఉద్యోగం లేక ఏం చేయాలని ఆలోచిస్తున్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి ఒక సాధారణ ఏజెంట్ లేక అడుగు పెట్టడం జరిగింది. ఒక్కొక్క ప్లాటు అమ్ముకుంటూ కొనుక్కుంటూ తర్వాత ఏజెంట్ స్థాయి నుంచి కొంచెం బేరం చేసుకుంటా కొనుక్కుని అమ్ముకునే వెళ్తూ తర్వాత రోజుల్లో వెంచర్స్ 1 ఎకరం వెంచర్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజులో ఒక 1800 ఎకరాల వరకు మేము కంప్లీట్ చేయడం జరిగింది. దీని అందరి కృషి నేను నా టీం అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు. కంప్లీట్గా బాలాజీ 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 ఇదే నామస్మరణతో ఉంటారు అంతా కూడా.
సో మీ బాలాజీ ఎస్టేట్స్కి వచ్చేవరకు మీ దగ్గరకు వస్తే ఎటువైపు ఏం తీసుకోవాలన్నా ఏమైనా ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని వెంచర్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎన్ని వెంచర్స్, వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని ఇచ్చి ఎటు నుంచి ఎటు అభివృద్ధి ఉంటే అటువైపు వెంచర్లు వేయడం, ముందుకు దూసుకెళ్లడం, అతి తక్కువ కాలంలోనే ఇంత స్థాయికి ఎదగడం, దాని మీద చెప్పండి. బాలాజీ ఎస్టేట్ సక్సెస్ రాసిందంటే ఒక్క వెంచర్ ఉండదు. మాకు అన్ని వర్గాల వారికి ఒక సాధారణ ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక విలాసవంతమైన విల్లాస్ వరకు కూడా మా దగ్గర అందుబాటులో ఉండే. మా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎవరు వెనక్కి తిరిగిపోవడానికి వాళ్ళ బడ్జెట్లో ఎప్పుడు ఒక 5-6 వెంచర్లు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. కాబట్టి వచ్చిన కస్టమర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోరు. సామాన్యుడికి అతి తక్కువ రేట్లో మేము ఇవ్వగలుగుతున్నాం. ప్లస్ మా వ్యాపారం కూడా హోల్సేల్ బిజినెస్ లెక్క తక్కువ ప్రాఫిట్తోని ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం. అదే మా సక్సెస్. ఇంకోటి మీకు అసలు చెప్పాలంటే ఇంకా మార్కెట్లో ముందే బ్యాంకింగ్ చేసేసుకుని ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ మీరు మార్కెట్ చేయడానికి ఇంకా కొన్ని 100 ఎకరాల వరకు ఇంకా బ్యాంకింగ్ లోనే ఉందనే విషయం కూడా మాకు అర్థమవుతుంది. దాని గురించి చెప్పండి. అంటే మాకు వేరే వ్యాపారం ఏం లేదంటే వచ్చిన ప్రతి రూపాయిని కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఆ ల్యాండ్ని ప్లాట్లుగా మార్చినప్పుడు మళ్ళీ వచ్చిన ఇన్కమ్తోని మళ్ళీ మేము ల్యాండ్స్ మీదనే పెడతాం. మాకు వేరే వ్యాపకాల్లో వేరే వ్యాపారాలు ఏం లేవు. ఉన్నది ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్. ప్రతి రూపాయిని కూడా ల్యాండ్ మీదే పెడుతుంది. ల్యాండ్ వాల్యూ తెలిసిన వాళ్ళం కాబట్టి ల్యాండ్ మీదే పెడుతుంది అనమాట. సో అలాగే ఇక విల్లాస్ విషయానికి వస్తే మంచి రఘునాథ్ పాలెం వైపుకి తీసుకెళ్లి అటు సైడు వస్తున్న ఏవైతే ఏర్పాట్లు జరుగుతున్నాయంటే లైక్ అక్కడ ఏవో సదుపాయాలు కూడా వస్తూ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పండి. వాటి విల్లాస్ గురించి చెప్పండి. విల్లాస్ అనేది రఘునాథ్ పాలెం వైపు ఎందుకు పెట్టాలంటే కారణం చెప్పండి మీ వాటల్లో. వాస్తవానికి ఖమ్మంలో ఫాస్ట్ గా గ్రోత్ అయ్యే సెంటర్ ఏదైనా ఇల్లందు రోడ్డు రఘునాథపాలెం సెంటరే. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏది వచ్చినా సరే ఇల్లందు రోడ్డుకే వస్తుంది, రఘునాథపాలెంకే వస్తుంది. ఎందుకంటే రఘునాథపాలెం చుట్టుపక్కల 5,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మొత్తం టోటల్ మండలంలో 25,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. రేపు ఏ కొత్త సెక్టార్ వచ్చిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏది వచ్చినా సరే రఘునాథపాలెమే రావాలన్నమాట. ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది, క్రికెట్ స్టేడియం వచ్చింది, ఇస్కాన్ టెంపుల్ వచ్చింది, స్వామినారాయణ స్కూల్, కోర్టు కూడా అక్కడికి వెళ్ళింది, రఘునాథపాలెం వచ్చింది. ఎందుకంటే విశాలమైన ల్యాండ్ బ్యాంకింగ్ అక్కడ ఉంది గవర్నమెంట్కి. సో ఇన్ని ఎమ్యూనిటీస్, ఇన్ని సౌకర్యాలు అటు వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎదగడానికి కారణం కాబట్టి మీరు అక్కడ విల్లాస్ పెంచుకున్నారని అర్థమవుతుంది. సో అలాగే ఆ విల్లాస్ యొక్క విషయాల గురించి కూడా మాట్లాడుకుంటే సార్, అక్కడ ఉన్న మంచి మంచి ఎమ్యూనిటీస్ ఇంతవరకు ఖమ్మంలో వినని ఎమ్యూనిటీస్ అక్కడ ఉంటున్నట్టు, పార్క్స్ కానీ అక్కడ తీసుకెళ్లే అండర్ గ్రౌండ్ లైన్ సిస్టమ్స్ కానీ వాటి గురించి చెప్పండి. ఓకే, విల్లాస్ వచ్చేసి మేము అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్, ఖమ్మానికి ఒక కొత్త ప్రాజెక్ట్ ఇవ్వాలి. మేము ఇప్పటిదాకా కూడా లేఅవుట్స్ లో ఉన్నాం. కన్స్ట్రక్షన్ లోకి వస్తే వినూత్నంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము కన్స్ట్రక్షన్ లో రావడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ లో కూడా మనం బెంగళూరు కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాం. ఖమ్మానికి ఒక అడ్వాన్స్డ్ ప్రాజెక్టు, ఎవ్రీథింగ్ అన్నింటిలోంచి బయటికి వెళ్లకుండా విల్లాలో సకల సౌకర్యాలతో ఒక రాయల్ లగ్జరీ జీవితం గడపాలంటే అలాంటి ప్లేస్ ని ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అవునండి, గతంలో కూడా మేము చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే తీసుకొని వెళ్తున్నారు. సో అలాగే ఈ రోజు మీ పాప పుట్టినరోజు కూడా, సో మీ పాపకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పండి. మీకు అమితమైన ప్రేమ, మీ పుట్టినరోజు ఈ ప్రతి సంవత్సరం యానివర్సరీ జరగటం, దాని గురించి. అవునండి, కావాలని తన పాప పుట్టాకనే మేము బిజినెస్ లోకి వచ్చాం, కంపెనీ పెట్టి తన బర్త్డే రోజే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా అది అంటే కంటిన్యూ అవుతుంది అనమాట. సెంటిమెంట్ వాస్తవానికి ఈసారి మీ విల్లాస్ లోనే భారీ ఎత్తున ప్లాన్ చేసాం. ఈ రఘునాథపాలెంలో ఎలక్షన్ కూడా అడ్డు రావడం వల్ల ఇప్పుడు సింపుల్ గా చేస్తున్నాం. మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ భారీ ఎత్తున ప్లాన్ చేసేస్తున్నాం. తప్పకుండా సుమన్ టీవీ వారు మా ప్రోగ్రామ్ కవర్ చేస్తారు. తప్పకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. సో ఇంతమందికి మీరు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే చాలా గొప్పగా కూడా చెప్పుకోవచ్చండి. సో అలాగే మీకు సపోర్ట్ గా ఉన్న మీ టీం మెంబర్స్ తో కూడా ఒకసారి నేను మాట్లాడిస్తాను. బాలాజీ ఎస్టేట్స్ CEO గారు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడి పలకరిద్దాం. సార్ చెప్పండి సార్, మీ విజయాలు ఇలా 12 సంవత్సరాలుగా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తున్నాయి. మీ సంస్థ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఈ సంస్థలో చేస్తూ ఉన్నారు? ఈ కంపెనీలో రవి గారితో పాటు ఫౌండర్ మెంబర్ గా జాయిన్ అయ్యాము. సో అప్పటి నుంచి ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ని సాధారణంగా కాకుండా వినూత్నంగా కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయటం, వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసి వాళ్ళకు అనుగుణంగా మనం ప్లాట్ ఇవ్వడం అనేది చేశాము. దాంతోపాటుగా ఈ ప్లాట్లను ప్రమోట్ చేసే క్రమంలో 10 మందికి ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ చేశాము. 10 మంది కాదు, కొన్ని వేల మంది. బాలాజీ నుంచి ముందు 10 మందితో స్టార్ట్ అయింది, వేల మందితో వచ్చింది. ఇవాళ ఉన్నామంటే అందరం కలిసి అందరి కష్టము సమష్టి కృషితో ఈ బాలాజీ ఎస్టేట్ అనేది ఉంది. బాలాజీ ఎస్టేట్ అంటే ఒకటే కాదు, అందరు కలిస్తేనే మా బాలాజీ ఎస్టేట్. బాలాజీ ఎస్టేట్ అంటే ఒక నమ్మకం.
ఎస్ బాలాజీ ఎస్టేట్ అంటే ఒక నమ్మకం. బట్ ఒకటేంటంటే మెనీ హ్యాండ్స్ వన్ మైండ్ అన్నట్టుగా వత్సవై రవి గారి గైడెన్స్ లో మేమంతా వర్క్ చేస్తుంటాము. కస్టమర్లకు తగ్గట్టుగా, ఏజెంట్లకు తగ్గట్టుగా వాళ్ళకి ప్రొడక్ట్లు ఇవ్వడంలో మేము ప్లానింగ్ చేస్తుంటాం. కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం ఎల్లప్పుడూ మేము కృషి చేస్తుంటాం సార్. ఇదే మా సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సూపర్ అండి. చెప్పండి సార్ మీ బాలాజీ ఎస్టేట్స్ గురించి. సుమన్ టీవీ వారికి గుడ్ మార్నింగ్. మీ ద్వారాగా బాలాజీ ఎస్టేట్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా బాలాజీ ఎస్టేట్లో ప్లాట్లు కొన్న, సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి విల్లాలను పరిచయం చేసినటువంటి, ఇప్పుడు కొద్ది రోజుల్లో అపార్ట్మెంట్ సెక్షన్లకు కూడా వెళ్తున్నాం. ఇంకా కొద్ది రోజుల్లో అతి సామాన్యులకు కూడా అందుబాటు ధరలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇవ్వాలనేది మన గ్రేట్ సిఎండి వత్సవై రవి గారి ఆలోచనలు. వారు ఎంతసేపు ఆలోచించినా బాలాజీ ఎస్టేట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అతి సామాన్య మనవుడికి మనం ఏం చేయగలం, ఇంకేం చేయాలి అనే ఆలోచనలో ఉంటారు. సో ఆ విజన్తోనే మాకు ఎప్పుడు బోర్డు మీటింగ్ ఉంటుంది. బోర్డు మీటింగ్లో వారు మాట్లాడటం జరుగుతుంది. వారు మాట్లాడినటువంటి ఆలోచనలకు అనుగుణంగా బాలాజీ ఎస్టేట్లో ఉన్న మేమందరం కలిసి పనిచేయడానికి సమసిద్ధులుగా రెడీగా ఉంటామండి. మార్నింగు 9 గంటలకు ఆఫీస్కి వస్తే ఈవినింగు 7 గంటల వరకు కూడా మేము ఏ టైంకి అయితే వచ్చామో, ఎంత హ్యాపీగా ఉన్నామో, వెళ్ళేటప్పుడు కూడా అదే హ్యాపీగా వర్క్ చేసుకుంటూ 12 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేశాం. సో రేపటి నుంచి 13వ సంవత్సరంలోకి మేము అడుగెళ్తున్నాం. సో అదేవిధంగా తెలంగాణ స్టేట్లోనే బాలాజీ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ముందుండాలనేది ప్రతి సెకండు మేమంతా ఆలోచిస్తున్నాం. అదేవిధంగా బాలాజీ ఎస్టేట్లో సిఎండి గారు వత్సవై రవి గారికి ఒక్కగానొక్క కూతురు, ఆమెది కూడా ఈరోజు బర్త్డే. సో ఆ సందర్భంగా ఆ లోహితమ్మ బర్త్డే అంటే బాలాజీ ఎస్టేట్ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు పండగ వాతావరణం. ఆ కార్యక్రమాన్ని మేము చాలా పండగలా చేసుకుంటాం. అదే రోజు మా బాలాజీ ఎస్టేట్ కూడా అంటే రిజిస్ట్రేషన్ చేసి 12 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మేము ఈ రోజున చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మాకంతా పండగ వాతావరణంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజుని చాలా అద్భుతంగా వాళ్ళ కుటుంబ వేడుక ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో చాలా మంది భారీగా పాల్గొనడం జరిగింది. సో వీళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ బాలాజీ ఎస్టేట్స్ వారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. బాలాజీ ఎస్టేట్స్ ఈరోజు 12వ వార్షికోత్సవం. సో మీరు ఎప్పటి నుంచో రవి గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఈ విజయంలో మీరు ఒక భాగమైనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్తే అండి, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు కళ్యాణ్ చౌదరి. నేను పనిచేయబట్టి 9వ సంవత్సరం కావస్తుంది. కింది స్థాయి కాడి నుంచి ఈ స్థాయి కాడికి వచ్చినంటే ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీ బాలాజీ ఎస్టేట్స్. ఈ రోజు మాకు మా బర్త్డే కంటే పండుగ కంపెనీ వార్షికోత్సవం, మా చైర్మన్ గారికి ఒక కూతురు లోహితమ్మ పుట్టినరోజు మాకు చాలా గొప్ప పండుగతో సమానం. కంపెనీని ఇష్టపడటం అంటే ఇలా ఇష్టపడాలి. ఎస్బి కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ కన్స్ట్రక్షన్స్. శ్రీ బాలాజీ కన్స్ట్రక్షన్, శ్రీ బాలాజీ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్. ఈ అణువణువులో ఎందుకంటే లైఫ్ టైం అందరు 360 డేస్ అంటారు చూసారా అండి. నాకు అద్భుతంగా జరిగింది అనమాట. అద్భుతంగా అంటే అద్భుతం, 360 డిగ్రీస్. ఎందుకు జరిగి సక్సెస్ వచ్చిందంటే మనస్ఫూర్తిగా వర్క్ చేసింది కాబట్టి. నా కొలీగ్ ఎడ్యుకేషన్ వర్క్ ఎప్పుడైనా సక్సెస్ కి ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనే. నేను ఎంత కష్టపడ్డానో అంత ప్రాఫిట్ వచ్చింది నాకు. మీరు రియల్ ఎస్టేట్ కంటే ముందు ఏం చేసేవారు? నేను 3-4 రకాల వ్యాపారాలు చేశాను. అంత నా వయసు ఎంత ఉందో అంత ఇక్కడ సంపాదించాను బికాస్ ఆఫ్ ఓన్లీ శ్రీ బాలాజీ ఎస్టేట్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా చైర్మన్ వత్సవై గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. బాలాజీ కుటుంబం వాళ్ళందరికీ ఈ రోజు పండగ రోజు. అందరికీ చాలా పండుగలు వస్తాయి, కానీ బాలాజీ కుటుంబం వాళ్ళకి ఈ రోజే పండగ రోజు. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.